Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 14 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తము వారి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది మాత్రం భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మొత్తం 14 మంది అస్వస్థకు గురైతే ఇక్కడ ట్రీట్మెంట్ పొందినటువంటి వారు మాత్రము 10 మంది ఉన్నారు. ముగ్గురిని బయట అంటే హైదరాబాద్ హాస్పిటల్ తరలించారు. ఇద్దరిని నీలోఫర్ అని తెలుస్తుంది, ఒకటి గాంధీ హాస్పిటల్ అని తెలుస్తుంది, ఇంకొకరిని కూడా హైదరాబాద్ హాస్పిటల్ కి పంపినట్టు విషయం తెలుస్తుంది. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఏం జరిగిందో మాకైతే తెలియదు. ప్రస్తుతం అయితే ఇక్కడ హాస్పిటల్లో వీళ్ళ పరిస్థితి చూస్తే మాత్రం కొంచెం అంటే వీరికి అంటే కొంచెం ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. ఇంకా కళాశాల సిబ్బంది మాత్రము కలుషిత ఆహారం తినలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఆదివారం రోజున వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వారికి కొన్ని భక్ష్యాలు లాంటివి ఇచ్చారు. ఆ భక్ష్యాలు తినే ఇలా జరిగిందని చెప్పి కళాశాల ప్రిన్సిపల్ అయితే చెప్తున్నాడు, పాఠశాల ప్రిన్సిపల్ చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రము లేదు, అక్కడ ఆహారం తిన్నాకనే ఇలా జరిగింది, కలుషితం ఆహారం తినే ఇలా జరిగిందని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నాం, అసలు ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం ఒక బాబు దగ్గరికి వచ్చాము. బాబు, అసలు ఏం జరిగిందన్న? నువ్వు హాస్టల్ ఆహారం తిన్నాకనే ఇట్లా జరిగిందా? ఏమైంది అసలు? ప్రాబ్లం ఏమైంది? వాంతింగ్స్ అంటే ఏం ఫుడ్ తిన్నాక జరిగిందా? చెప్పు, ఏం జరిగింది అసలు? నైట్ క్యాబేజ్ కర్రీ తర్వాత వాంతింగ్ స్టార్ట్. క్యాబేజ్ కర్రీ తిన్నాక వాంతింగ్ స్టార్ట్. భక్షాలు లాంటి ఏమన్నా తిన్నావా? భక్షాలు ఇచ్చారని ఏం లేదు, క్యాబేజ్ కర్రీ తిన్నాకనే అట్లా అయిందా? ఈ బాబు మాత్రము క్యాబేజీ కర్రీ తిన్నాకనే నాకు ఇలా జరిగింది, హాస్టల్లోనే నేను ఫుడ్ తిన్నాకనే నాకు కలుషితం అనేది జరిగి నాకు ఇలా వాంతింగ్స్ మోషన్స్ రావడం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ అమ్మని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఏమైందమ్మా? మీకు ఎవరు చెప్పారమ్మా ఇక్కడికి బాబుకి ఇలా అయింది? సార్ వాళ్ళు ఫోన్ చేసిరు సార్. సార్ వాళ్ళు ఫోన్ చేసి, అమ్మ మీ బాబుకు మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి, అర్జెంట్ గా రండి అమ్మా, భువనగిరికి రండి అన్నారు. సరే సార్ అని తొందరగా నేను డోర్ క్లోజ్ చేసి వస్తూనే ఉన్నా. మధ్యాహ్నం మళ్ళీ సార్ కాల్ చేశాడు, ఏరియా హాస్పిటల్ రండి అమ్మా, అక్కడ అడ్మిట్ చేస్తాం బాబును, నువ్వు అక్కడికి వచ్చి మాకు కాల్ చేయి అని అన్నారు. సరే సార్ అని నేను అన్నాను. నేను హాస్పిటల్ ఆటో దిగేసరికి సార్ రెడీగా అక్కడ నిల్చున్నాడు. నేను తీసుకొచ్చి ఇక్కడ చూపించేసరికి నాకు ఏం చేయాలో తోచరు. ఈ పిల్లలందరూ చూసరికి నేను చాలా ఏడ్ చేశాను. తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంచెం ఇంత ముందుకు డాక్టర్స్ ఉండి సిటీకి తీసుకెళ్లాల్సి వస్తుందమ్మా, బాబును చాలా సీరియస్ గా ఉంది కండిషన్, ఇలా మోషన్స్ తగ్గకపోతే మాత్రము హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తాము అని చెప్పారు సార్. సరే సార్ అని నేను ఏడ్చింది. నాకు ఏం విధిలేని పరిస్థితిలో ఏడిస్తే ఎమ్మెల్యే సార్ ఉండి నన్ను ధైర్యం చెప్పి పోయారు సార్. నర్సే ఎమ్మెల్యే సారు, ఇంకో నర్సయ్య గౌడ్ సార్ వచ్చారు. వాళ్ళు వచ్చి నాకు ధైర్యం చెప్పి పోయి మళ్ళీ కొంచెం కేర్ఫుల్ గా చూడండి బాబు అని చెప్పారు. చూసిన తర్వాత నైట్ ఏమన్నా ప్రాబ్లం అయితే మెడిసిన్స్ పెడతామమ్మా, నువ్వు టెన్షన్ పడక అని. మీరు నిన్న మొన్న హాస్టల్ కాడికి వెళ్ళారా? వెళ్ళలేదు. మీరైతే ఏమో ఆహారం అక్కడ తీసుకోలేదు కదా? లేదు సార్, పోలేదు సార్ నేను. ఓకే, ఈ బాబు తల్లి మాత్రం ఏం చెప్తుందంటే, నేనైతే ఈ మధ్య కాలంలో హాస్టల్ కి అయితే వెళ్ళలేదు, హాస్టల్లో తిన్న తర్వాతనే ఇలాంటి సమస్య అయితే వచ్చిందని చెప్పి ఈ బాబు యొక్క ఆవేదన. ఇక మిగతా వారి పరిస్థితి కూడా చూస్తే అందరూ కూడా అగమ్య గోచరంగా ఎవరి బెడ్ లో వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు అంటే వాంతింగ్స్, విరోచనాలు అయితే బాగా ఉన్నాయి. ఎందుకంటే మరి ఆహారం తిన్న తర్వాత ఇలా జరిగింది కాబట్టి వాళ్ళకు కొంతమంది అయితే వాళ్ళ తల్లిదండ్రులు అయితే భయాందోళనకు గురవుతారు. మోషన్స్ ఫుడ్ తీసుకున్నాకనే అయిందా? హాస్టల్ తిన్నాకనే జరిగిందా? హాస్టల్ తిన్నాకనే అయిందా? ఏ రోజు తీసుకున్నావు ఫుడ్? నిన్న మధ్యాహ్నం ఆలుగడ్డ కర్రీ పెట్టింది. ఆలుగడ్డ మొత్తం టేస్ట్ వెరైటీగా వచ్చింది. నిన్న నైట్ క్యాబేజ్ కర్రీ పెట్టింది. క్యాబేజ్ కర్రీలో మొత్తం పురుగులు వెళ్ళినట్టు కనిపించిన అయిపోయింది. ఈ రోజు దాని నైటే పెరుగు మొత్తం ఖరాబ్ అయింది. దాని తెల్లారి మళ్ళా పెరుగు కొట్టిరు. ఆ పెరుగు ఈ బాబు యొక్క ఆవేదన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. తీసుకున్నటువంటి 3 ఆహార పదార్థాలు, 1 ఆలుగడ్డ, 2 క్యాబేజీ, 3 పెరుగు, ఈ 3 కూడా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి. ఆ ఖరాబ్ అయింది మేము తిన్నాము కాబట్టి నాకైతే ఈ ఆహారం తిన్న తర్వాతే నాకు ఈ కడుపు నొప్పి, విరోచనాలు, వామిటింగ్స్ అయితే అయినాయని చెప్పి ఈ బాబు యొక్క ఆవేదన. అలాగే ఇంకో కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాన్న ఏమైంది అన్న? అసలు ఏమైంది? ఫస్ట్ ఇలా మార్నింగ్ కిచిడి పెట్టిరు. నాకు ఈ రోజు వచ్చింది, నిన్న ఈ రోజు వచ్చింది. నాకు ఈ రోజు వచ్చిన మార్నింగ్. నిన్న నైట్ క్యాబేజీ పెట్టిరు. కొంచెం మధ్యాహ్నం కూడా టేస్ట్ మారింది. ఇలా పొద్దుగల నాకు మోషన్స్. ప్రతి ఒక్కరి విద్యార్థులను అయితే అడిగితే క్యాబేజీ కర్రీ, ఆలుగడ్డ, పెరుగు, ఈ 3 మాత్రమే మాకు చాలా అంటే ఖరాబ్ అయిన పెట్టడం వల్లనే మాకు ఇలా జరిగిందని చెప్పి ఈ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎవరు చెప్పారు ఏందనే విషయం కూడా తెలుసుకుందాం. మీకు ఎవరు చెప్పారమ్మా ఇట్లా అయిందని? వీళ్ళ క్లాస్ టీచర్ సార్ రాజేశ్వరి మేడం కాల్ చేసింది, బాబుకి ఇట్లా మోషన్స్ అవుతున్నాయి, తొందరగా రావాలి అని అంటే మేము పొద్దున వచ్చేసినాం సార్. ఇక పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నాం సార్. ఇక అంటే బాబు ఇట్లా హాస్పిటల్
మేడం చెప్తున్నారు. మేడమే కాల్ చేసింది సార్. మీరు నిన్న మొన్న ఏమన్నా ఇక బాబు కోసం ఆహారం తీసుకొచ్చారు ఏమన్నా? ఏం తేలేదు సార్ మేము. ఏం తేలేదు. పిల్లల యొక్క తల్లిదండ్రుల ఆవేదన కూడా హాస్టల్లో తిన్న తర్వాతనే ఇలాంటి సంఘటన జరిగింది. మేము ఎలాంటి భక్ష్యాలు గానీ మేము ఎలాంటి ఆహారం కానీ తీసుకెళ్లలేదు. నిన్న మొన్న అసలు మేము హాస్టల్కే వెళ్ళలేదని చెప్పి ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. కానీ ప్రిన్సిపల్ మాత్రము వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి ఆహారం మీదనే ఆహారం తిన్న తర్వాత ఇలా జరిగిందని చెప్పి ప్రిన్సిపల్ చెప్తున్నారు. కానీ తల్లిదండ్రుల ఆవేదన మాత్రము మేము ఎలాంటి ఆహారం తీసుకెళ్లలేదు, అక్కడ తిన్న తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు వాళ్ళ పిల్లల ముందే చెప్తున్నారు. ఎందుకంటే వారు కూడా ఇక్కడ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల బాగు కోసం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి పిల్లల ఆహారం తిన్న తర్వాతనే కలుషిత ఆహారం తిన్న తర్వాతనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇంకా కూడా మనం చూస్తున్నాం పాపం వాళ్ళు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా ఆయాసము ఏం తినలేకపోతున్నారు. ఫుడ్ వాళ్ళకు ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి ఏం వాళ్ళు తినలేకపోతున్నారు. ఓన్లీ జ్యూసెస్ మాత్రం ఇక్కడ ఇస్తున్నారు. కిచడి తిన్న కిచడి విత్ పెరుగు తిన్నామా సార్. పెరుగు అది తిన్నసరికి గంట సేపటికి కడుపు నొప్పి లేచుడు, మోషన్స్ అవుడు ఇట్లా. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాతనే ఇలా తల్లిదండ్రులు అయితే ఇక్కడికి వచ్చారు. పాపం హృదయ విచారకులు చూడండి ఎంత పాపం వాళ్ళు ఎలా పడుకున్నారో, వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధతో ఉన్నారు. పిల్లలు ఎక్కడికక్కడ బెడ్ పైన పడుకున్నారు. ఏం తిన్నారో ఏమో పాపం అసలు చాలా బాధగా ఉంది. మనం నాంపల్లి ఎక్కడ? నల్గొండ డిస్ట్రిక్ట్, నల్గొండ జిల్లా నాంపల్లి. మీ తల్లిదండ్రులు రాలేరు? ఎవరు? డాడ్ వస్తుండే. ఇంకా నువ్వు ఎప్పుడు జాయిన్ అయినావు? జస్ట్ కొంచెం సేపటి ముందు జాయిన్. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే అగమ్య గోచరంగా ఉంది. పాపం ఈ పిల్లవాడు నాంపల్లి అట, నల్గొండ జిల్లా నాంపల్లి వాస్తవ్యుడు. కానీ ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ రాలేదు. అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇప్పుడిప్పుడే వెళ్ళిందట. అతను వచ్చి ఇప్పుడే జాయిన్ అయ్యాడు. అంటే ప్రిన్సిపల్ కానీ లేదంటే యాజమాన్యం కానీ కనీసం వారికి చెప్పే తల్లిదండ్రులకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఇప్పుడు తెలుస్తుంది. బాబు ఒక్కడే ఉన్నాడు. బాబు నిస్సహాయ స్థితిలో ఒక్కడే పడుకున్నాడు బెడ్ పైన. నిజంగా చాలా ఘోరము. కనీసం విషయమైనా చెప్పాలి. విషయం చెప్తే తల్లిదండ్రులైనా ఇక్కడికి వచ్చేవారు, వాళ్ళు జాయిన్ చేస్తే వాళ్ళని చూసుకునే వాళ్ళు. ఈ బాబు ఒక్కడే నిస్సహాయ స్థితిలో పడుకున్నాడు. దానికి ఆహారం ఏందనేది కూడా డ్యూటీ డాక్టర్లు మాత్రమే, ఏరియా హాస్పిటల్ సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే వీరికి ఆహారం అందిస్తున్నారు. కానీ బాబుని చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే రాలేదు. నాన్న మీరెక్కడ రాలేదా? ఎప్పుడు వచ్చారు? ఇంతకుముందు వచ్చి. నువ్వు ఇప్పుడు వచ్చినావా? మమ్మీ నాన్న తెలిసిందా? ఇప్పుడు వస్తున్నారు. ఈ బాబు మీరెవరండి? గురుకుల పాఠశాల మేడం గారు ఉన్నారు. మేడం గారు అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు ఎవరిని పేరెంట్స్ అడిగినా కూడా మాకు ఇక్కడ హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పేరెంట్స్, వీళ్ళిద్దరు బాబులు మా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్. మా పేరెంట్స్ అంటే ప్రతి క్లాస్ కి కూడా హౌస్ మాస్టర్ అని ఉంటారు. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి. వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ముందే వాళ్ళు ఎప్పుడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో హెల్త్ బాగాలేదని వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సార్ పేరెంట్స్. ఇప్పుడు మీ కళ్ళ ముంగటనే మీ కళ్ళ ముందే అడిగాను. లేదు మీ కళ్ళ ముంగట నేను విద్యార్థులను అడిగాను. అతను ఏమన్నారు? ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా మేడం, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా మా తల్లిదండ్రులు ఇంకా రాలేదంటున్నారు. మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వాళ్ళు రావడానికి టైం కరెక్ట్. వెరీ లాంగ్ డిస్టెన్స్. మీ పిల్లలు సార్ వాళ్ళు మా పిల్లలు సార్. మేము చెప్తున్నాం మా పిల్లలు. మేము చాలా జాగ్రత్తగానే చూసుకుంటున్నాము. మా పిల్లలు అనుకునే మేము చెప్తున్నాం. యాక్చువల్ గా ఫుడ్ పాయిజన్ జరిగిన ఫుడ్ పాయిజన్ అనేది స్కూల్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ పేరెంట్స్ వీళ్ళంతా నిన్న మొన్న హాలిడేస్ ఉన్నాయి సార్. దాని ఎఫెక్ట్ కూడా ఉంది పిల్లలకి. మేడం ఒక్క నిమిషం మాట్లాడేవ్వండి. నేనేమంటున్నా అంటే పిల్లల సమక్షంలోనే తల్లిదండ్రులను అడిగాను. మీరు నిన్న మొన్న ఏమన్నా హాస్టల్ సందర్శించారంటే మేము సందర్శించలేదని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని అడిగినప్పుడు మాత్రము నేను అక్కడ ఆహారం తిన్న తర్వాతనే నాకు కడుపు నొప్పి, విరోచనాలు నాకు ఇలా జరిగిందని చెప్పి పిల్లలే మీ ముందే చెప్పారు. నేను అంటుంది అదే. ఇప్పుడు అక్కడ ఆహార కలుషితం అయిన తర్వాతనే ఇక్కడ జరిగింది కదా. పొద్దున్న నుండి ఇప్పుడు గడికి నలుగురు ఇప్పుడు కూడా నేను లోపలికి వస్తుంటే 3 పేషెంట్లు ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ 5 నిమిషాల క్రితం 3 జాయిన్ అయ్యారు. మళ్ళీ హాస్టల్ నుండి ఒక్కసారి
కాకుండా గడికి 3-4 వచ్చుకుంటూ జాయిన్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే ఒక క్లాస్ టీచర్ అయితే మేడం వచ్చింది, ఫుడ్ పాయిజన్ కాలేదు, మేము మెనూ చూపిస్తాం, అన్ని చూపిస్తాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ పిల్లల తల్లిదండ్రులు పిల్లలైతే అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు ఫుడ్ పాయిజన్ అయింది, కలుషిత ఆహారం తిన్నాము, నిన్న క్యాబేజీ ఆలుగడ్డ పెరుగు తిన్న తర్వాతనే మాకు ఇలాంటి వాంతులు విరోచనలు జరిగాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అలాగే టీచర్స్ మాత్రము ఇలాంటి ఏం జరగలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఇంకా మేడం అయితే ఫేక్ న్యూస్ ఇలాంటిది కాదని చెప్పి మేడం అంటుంది. కానీ హాస్పిటల్ సిబ్బందిని మనం వచ్చేటప్పుడే అడిగాము, సుమన్ టీవీ వచ్చేటప్పుడు అడిగితే మాత్రము ఈ ఫుడ్ పాయిజన్ జరిగింది, అది ఏం ఫుడ్ ఏందనేది కూడా మనకు వస్తే రిపోర్ట్స్ లో వస్తుంది, తర్వాత తెలుస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ కూడా చెప్పాడు. ఇంతకుముందే ఆర్డీఓ గారు కూడా వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వెళ్ళాడు. ఉదయం నుండి ఈ 14 మంది చిన్నారులకు చిన్నపిల్లల డాక్టర్ కరణ్ సార్ మనతో ఉన్నారు. అతను వైద్య పర్యవేక్షణ అనేది సార్ పర్యవేక్షణ నడుస్తుంది. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఏం జరిగిందంటారు సార్? ఇది నిన్న మొన్న వాళ్ళు హాస్టల్ విద్యార్థులు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ విద్యార్థులు ఒక 15 మంది వేరే ఫుడ్ ఏదో తిన్నారు, ఫుడ్ పాయిజనింగ్ ఏం కాజ్ అయిందో మనకి ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫై చేయడానికి ఇప్పటికీ కష్టము. బట్ ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ జరిగింది, ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, కొంతమంది పులిహోర అంటున్నారు, కొంతమంది కిచిడి అంటున్నారు, ఏవో తిన్నారు. ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అందరు ఒకటే తిన్నారు కాబట్టి అందరు చాలా మందికి ఏంటంటే వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్, కడుపు నొప్పితోటి నిన్నటి నుంచి అడ్మిట్ అయినారు. మనకి నిన్న ఒక బాబు ఒకటి సీరియస్ గా ఉండే, హైదరాబాద్ రిఫర్ చేసాము. ఆ బాబు ఒకటి సీరియస్ గా ఉన్నాడు, ఆన్ వెంటిలేటర్ ఉన్నది. మిగిలిన వాళ్ళు ఒక 2-3 ఇవాళ సాయంత్రం వరకు కొంచెం బాగానే ఉండే, సాయంత్రం నుంచి కొంచెం డల్ డ్రౌజీ అయిపోయినారు. వాళ్ళని ఒకసారి నీలోఫర్కి రిఫర్ చేసాము. ఇంకా 10 మెంబర్స్ ఇప్పుడు అడ్మిట్ అయినారు. 10 మెంబర్స్ కండిషన్ మాత్రం ఇప్పుడైతే స్టేబుల్ అని ఉన్నారు. సో ఇప్పుడైతే చూద్దాం, ఒక 48 అవర్స్ గడిస్తే మనకేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే. ఇప్పుడు ఇంకిద్దరు వచ్చి జాయిన్ అయ్యారు సార్, వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక అతనికి ఏమో 13 సంవత్సరాల బాబు ఉన్నాడు, ఆయనకు కూడా ఫీవర్, మోషన్స్, వామిటింగ్స్. ఆయనకు ఫీవర్ చాలా ఎక్కువ ఉంది, 105 జ్వరం ఉన్నది, కడుపు నొప్పి అనుకుని కొంచెం సివియర్ గా ఉన్నది. ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ లా చేస్తాం, దాని తర్వాత రీఅసెస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసుకుని తర్వాత ఏం చేయాలనేది ఒక 1 అవర్ తర్వాత స్టెబిలైజ్ అయినాక రీఅసెస్ చేస్తాం. అందరికి విరోచనాలు, వాంతులు, జ్వరం అంటారు సార్, అందరికి సేమ్ ప్రాబ్లం ఉంది? అదే అందరికి విరోచనాలు, మోషన్స్ అండ్ వామిటింగ్స్, ఫీవర్, కడుపు నొప్పులు. కొంచెం స్థాయి అనేది హెచ్చు తగ్గులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సివియారిటీ ఉండదు. బట్ ఓవరాల్ గా అయితే మేనేజబులే. కాకపోతే ఒక 1 డే చైల్డ్ మాత్రం కొంచెం సీరియస్ ఉన్నాడు, హైదరాబాద్ ఉన్నది, అది సో సాడ్. బట్ కాజ్ అనేది విల్ ఐడెంటిఫై లేటర్, బట్ ఇనిషియల్లీ వి షుడ్ స్టెబిలైజ్ ది చిల్డ్రన్. ఓకేనా? ఫైన్. ఇది డాక్టర్ గారు చెప్తున్నది. ప్రతి ఒక్కరికి వాంతులు, విరోచనాలు, జ్వరం ఉంది కాబట్టి వారిని అయితే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.